ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని విడదన మీకు శుభం కలుగునగాక. మీ అందరికీ వందనాలు. ఒక విషయం మీ జ్ఞాపకం చేస్తాం. అదేమిటంటే, మన జీవితంలో మనం ప్రవర్తించే తీరుకు ఒక ప్రణాళిక ఉండాలి. మన నడక ఒక క్రమం ఉండాలి. మన మాట శుద్ధమైనదై ఉండాలి. మన గమ్యం గురి కలిగినదై ఉండాలి. అట్లా మనం జీవించినంత కాలం జీవితం ఆశీర్వదకరంగా ఉంటుంది. అనేకులు జీవితంలో ఓడిపోటాకైనా ఆగిపోటాకైనా వెనకబడిపోవడానికి కారణం గురిలేని ప్రయాణం చేయడం, వారి పరిధిని మర్చిపోయి వ్యవహరించడం, తానే సర్వస్వం అనుకుని తానే తెలివిగలవాడని అనుకుని జీవితాన్ని పాడు చేసుకుంటారు. కానీ నీ జీవితంలో ఓ చిన్న హెచ్చరికలాంటి వాక్యం బైబిల్లో రాశాడు, మీకైనా నాకైనా. సామెతల గ్రంథం 30వ అధ్యాయము చాలా తేటగా 27లో ఈ మాట రాయబడింది. మీరు వింటున్నారు కదా. మిడతలకు రాజు లేడు, అయిన అవన్నీ పంక్తులు తీరి సాగివి. ఈ మిడతలు చిన్నవే, కానీ మిడతల దండు పైన కానీ చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. రాజు లేడట వాడికి. అంటే మిగిలిన వాడన్నిటికీ ఏదో ఒక నాయకత్వం వహించే ఒక వ్యక్తి ఉంటారు. కానీ మిడతలకు రాజు లేడు. రాజు లేనప్పుడు రాజ్యం లేదు, రాజ్యం లేనప్పుడు క్రమం లేదు, హద్దులు ఉండవుగా. కానీ వాడు విచిత్రం ఏంటి తెలుసా? రాజు లేకపోయినా క్రమాన్ని మానలే. పంక్తులు తీరే ప్రవర్తిస్తాయట, పంక్తులు తీరే సాగిపోతాయి. మరి వాటిని చూసినప్పుడు మనకేమనిపించాలి? మనకు రాజు ఉన్నాడు, దేవుడు, పరిపాలన చేసే మనుషులు ఉన్నారు, మంత్రులు, వాక్యం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, నీతి న్యాయం ఇన్నీ ఉంటే మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. మన జీవితంలో మరి ఎందుకని అట్లా ప్రవర్తిస్తున్నాం అంటే, మనకు ఒక విలువ, ఒక పద్ధతి, క్రమం తెలియదు. నీకు ఎప్పుడైతే క్రమం ఉంటుందో ఇంటికి క్రమం వస్తుంది. నీ క్రమాన్ని బట్టి నీ భక్తి క్రమం ఉంటుంది. నీ క్రమాన్ని బట్టి ఖర్చు క్రమం ఉంటుంది. నీ క్రమాన్ని బట్టి నీవు చేసే ప్రతిదాన్ని, మాట్లాడే మాటకు ఒక క్రమ పద్ధతితో దేవుడు నడిపిస్తాడు. ఎందుకు ఈ మాట ఇంత తేడాగా చెబుతున్నాను అంటే, చదువుకుని కూడా క్రమం లేని వాళ్ళమై, డబ్బుండి కూడా క్రమం లేని వాళ్ళమై, ప్రార్థన ఎరిగి కూడా, భక్తి ఎరిగి కూడా క్రమం లేకుండా వ్యవహరిస్తే నీకన్నా మిడతల దండే మేలనిపిస్తుందిగా. మరి నేను ఓడిపోయానండి, జారిపోయాను, కష్టాలు వచ్చాయి, నాకే నష్టాలు వచ్చాయి అంటున్నా. అసలు క్రమం తెలుసా? దేవుని యొక్క వాక్యానుసారంగా ఏది నీతి, ఏది మంచి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు స్నేహం చేయాలి, ఎవరిని చూడాలి, ఎవరి ఆలోచనతో నడిపించబడి క్రమం తెలియాలిగా. రెండవ మాట, బల్లి చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో ఉంటుంది. బల్లి నీ జీవితానికి ఒక హెచ్చరిక. చిన్న జీవి, గోడను అతుక్కుని బ్రతుకుతూ ఉంటుంది, కానీ చేతికి దొరుకుద్ది నీకు. కానీ విచిత్రం ఏంటి తెలుసు? చేతిని పట్టుకున్నవాడు నీవు ఇక్కడ ఉంటావు, కానీ ఆ బల్లి రాజభవనాల్లో కూడా ఉంటుంది. అంటే మన వ్యక్తిగత జీవితంలో చిన్నతనం అని కాదు, కానీ చిన్న జీవి అయినా అంతటి గృహాల్లో బ్రతకడానికి దేవుడు అతను అనుమతి ఇచ్చి ఆశీర్వదించాడుగా. మన వ్యక్తిగత జీవితంలో బల్లి కంటే 1000 రెట్లు మెరుగ్గా ఉంటాం. కానీ మన జీవితంలో ఎక్కడ వేసామంటే వేసిన చోటే ఉంటాం. రాజభవనం దాకా ఎదగటం అంటే ఒక ఉన్నత స్థాయికి ఎక్కి రావటం, దైవ దీవెనలో వారసులుగా ఉండడం, అనేకులు కృప చూపే వ్యక్తిలాగా ఉండడం అనే కార్యక్రమాలు కనబడటం లేదుగా. ఈరోజు ఈ మాటలు విన్నా ఎవరికి వాళ్ళు ఆలోచించండి. మనం బైబిల్ చదివాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం, పెద్దలు, క్రమం అన్నీ ఉన్నా ఇంతకాలం క్రమం అనేది లేకపోతే మన జీవితం అక్రమం ఊరేగితే కన్నీడు తప్ప ఏమీ ఉండవుగా. వేరే నేను చెప్పడం కాదు, కానీ ఒక్కసారి మంచి మనస్సాక్షితో మీరు గుండె మీద చేయి పెట్టుకుని ఎవరికి వాళ్ళు ఆలోచించండి. నేను క్రమంగా నడుస్తున్నానా? నా కుటుంబం క్రమంలో ఉందా? నా భక్తి సరైన క్రమంలో ఉందా అంటూ మన క్రమాన్ని అలవర్చుకోవడం. రాజు లేని వాడికి అంత క్రమం ఉంటే ఇంత వాక్యం తెలిసి నువ్వెంత క్రమంగా ఉండాలి? అందుకేగా నీ జీవితంలో నష్టాలు అని ఎదురు దెబ్బలు, గుంటలు, కొన్నిసార్లు చిక్కుబడ్డ సమస్యలు, బురద ఊవి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఏదో భక్తిహీనుడువనో గొప్పవాడువనో కాదు, కానీ క్రమం లేని చోట అక్రమం విస్తరిస్తే అన్ని వినాశనలే జరుగుతాయి. రెండవది, నిన్ను ఒక బల్లి దాకా అంటే ఎక్కువగా చేశాడు. బల్లికి ఆ స్థానం కలిగితే నువ్వంతగా ఎదికేందుకు నీకు దైవ భీతి ఉండాలి, దైవ చిత్తం ఉండాలి, వాక్యానుసారం నడక ఉండాలి. ఆ విధంగా ఈరోజు నేను తీర్మానం చేసి ప్రార్థన చేసుకో. సహోదరా, నేను నీ కొరకు ప్రార్థన చేస్తానమ్మా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. జరిగేది ఏమిటో తెలుసా? అన్నీ క్రమంగా జరుగుతాయి. దీవెన వస్తుంది, ఆశీర్వదించబడతావు, హెచ్చించబడతావు. అన్నిటికంటే నీతిగాను నెమ్మదిగాను సుఖంగా జీవించే కృప తోడై ఉంటుంది. అట్టి కృప ద్వారా
మీరు దీవించబడుదురుగాక. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనాలయ. కుటుంబ క్షేమం కొరకు, భక్తి జీవితం కొరకు, జీవితంలో క్రమంగా నడిచే ఏర్పాటు ఈ బిడ్డలకు కలుగు చేయండి. పిల్లలను దీవించండి. వారికి మంచి పరీక్షా ఫలితం, కాలేజీ సీట్ల విషయంలో, చదువుల్లో తోడుగా ఉండండి. ఆరోగ్యం పెద్దలకు కలగాలి. చిన్నవారు దీవించబడాలి. ప్రార్థన కోరిక ఉన్నవారు క్షేమం కలగాలి. వ్యవసాయ వ్యాపార చేతి పనులు దీవించండి. ఆరోగ్యం దయచేయండి. పిల్లల వివాహం ఘనంగా జరిపించండి. ప్రార్థన రక్షణతో నడిపించి నీ రాకడ కొరకు ఆయత్తపరచుమని మా ప్రవర్తన కోరుకున్న వారికి మేలు చేయండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.